ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో మార్నింగ్ 5 AM నుండి 10 AM వరకు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే వీడియో అనేది అంత పుష్ అవుతుందండి. సో ఛానల్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అన్నమాట. మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ చేస్తున్నానండి. సో పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారేలోపు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆ ఫ్రై ప్యాన్లోనే జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, టొమాటో, ఒక టొమాటో అయితే సరిపోతుందండి చిన్న ముక్కలు చేసుకుంటే. అండ్ ఒక చిన్న చింతపండు రవ్వ అంటాం కదా, చిన్న పీస్ వేసేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకొని చివరగా ఇందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. రెగ్యులర్గా చేసే పల్లి చట్నీలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశానండి. ఇలా కూడా బాగుంటుంది. బట్ ఇలా చేసినప్పుడు ఏంటంటే పచ్చడి మరీ లూజ్గా చేసుకోకూడదు. కొంచెం గట్టి పచ్చడి అంటాం కదా, అలా చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇడ్లీ పిండి నేను నైటే ఫెర్మెంటేషన్కి బయట పెట్టేశానండి. అది బాగా ఫెర్మెంట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చల్లారనిచ్చాం కదండి, అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మరీ సాఫ్ట్గా స్మూత్గా చేసుకోవద్దండి పచ్చడికి. కొంచెం మనకు బరుకుగా అంటాం కదా, అలా ఉండాలన్నమాట. సో ఈ పర్టికులర్ పల్లి చట్నీ ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం బరుకుగా, కొంచెం ఏమంటారు దగ్గరగా ఉండాలన్నమాట చట్నీ. మరీ లూజ్ చట్నీ లాగా ఉంటే బాగోదు. ఇదేంటంటే ఇడ్లీలోకి కానివ్వండి, పెసరట్టులోకి కానివ్వండి, లేకపోతే దోశలోకి దేనికైనా బాగుంటుంది. నేను నార్మల్గా చేసే పల్లి చట్నీ వేరేలా ఉంటుందండి, సింపుల్గా చేస్తాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా బాగుంటుందేమో, ట్రై చేద్దాం ఇలా అని చెప్పేసి చేశాను. బట్ చట్నీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా దీనికి పోపు పెట్టేసుకోవడమేనండి. మీకు పోపు అవసరం లేదంటే పెట్టకపోయినా పర్లేదు. బట్ నాకు ఏ చట్నీకైనా సరే ఆయిల్ వేసి పోపు వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో ఒక సేమ్ ఇంతకుముందు మనము యూజ్ చేసిన ఫ్రై ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, అంతే, ఇవి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ముందుగా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పల్లి చట్నీలో మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట పల్లి చట్నీ. సో ఎవరైనా పల్లి చట్నీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇందులో మనం పుదీనా వేసాం కదండి, పుదీనాతోని కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యారండి. తనకి బ్లాక్ కాఫీ పెట్టించేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇది 2 ప్లేట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 7 ఇడ్లీస్ వస్తాయన్నమాట. సో 14 ఇడ్లీస్ మాకు మార్నింగ్ టైంలో సరిపోతుంది. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాస్తున్నానండి. బట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఘీ రాసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఇది ఇడ్లీ పిండి పెట్టే లోపు మనకు అక్కడ గిన్నెలో ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకున్నాం కదండి స్టీమింగ్ కోసము, అది మంచిగా వేడెక్కి బాయిల్ అవుతుందన్నమాట. సో బాయిలింగ్ అయినప్పుడే మనము ప్లేట్స్ని పెడితే అది కరెక్ట్గా స్టీమ్ అవుతుందన్నమాట ఇడ్లీ. సో సిమ్లో పెట్టేసి నేను ఒక 15 to 20 minutes అలా వదిలేస్తాను. మంచిగా ఇడ్లీ అనేది కుక్ అవుతుందన్నమాట.
లంచ్ బాక్స్లోకి ప్లెయిన్ పులావ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. రైతా కూడా చేస్తున్నాను. అంటే మనము పులావ్ చేయడానికి జనరల్గా చిట్టి ముత్యాల రైస్ అయితే బాగుంటుంది కదా. నేను ఈరోజు ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ ఏమి యూస్ చేయట్లేదండి. మామూలుగా మేము రెగ్యులర్ రైస్ పెట్టడానికి యూస్ చేసే జై శ్రీరామ్ రైసే యూస్ చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇది కూడా ఒక వీడియోలో చూసి నేర్చుకున్నాను అనమాట. చాలా సింపుల్. సో మనకి ఏమీ కూరగాయలు లేనప్పుడు చేసుకుంటే బాగుంటుంది. నేనేంటంటే లంచ్ బాక్స్లోకి ఇంకా మళ్ళీ ఏది కలిపి పెట్టకుండా ఇలా ఒకసారి పులావ్ రైస్ పెట్టేసి రైతా పెడితే బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. సో గీ అయితే యూస్ చేయట్లేదు, ఓన్లీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి ముందు ఆనియన్ వేసుకొని అది బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా వేయించేసుకొని నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం ఎక్కువే వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో ఒక 2 to 3 స్పూన్స్, నన్ను అడిగితే ఒక 2 స్పూన్స్ ఎనఫ్ అండి, కర్డ్ వేసేసుకొని దాన్ని మంచిగా ఆయిల్లో మిక్స్ అవ్వనివ్వాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్తో మంచిగా మిక్స్ అయ్యి మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కర్డ్ నుంచి కూడా. సో అప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారము, తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి కూడా ఒక 1 స్పూన్ వేసి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. ఈ మిక్చర్ అంతా, ఇదంతా ఒక బిర్యానీ పేస్ట్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ ఇందులో టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకుని టొమాటోస్ కూడా ఒక్క 1 మినిట్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్, అంటే ఈ గ్లాస్ కొలతతో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట వాటర్ ఎప్పుడైనా, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో వాటర్ మరిగేటప్పుడు మరగాల్సిన అవసరం లేదు, ప్రెషర్ కుక్ చేస్తున్నాం కాబట్టి. సో డైరెక్ట్గా ఇందులో రైస్ వేసేసుకొని ప్రెషర్ పెట్టడమే అనమాట. పైన వెయిట్ పెట్టేసి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో అండ్ మిగతా 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఇచ్చేస్తే మనకి ప్లెయిన్ పులావ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే టిఫిన్ సర్వ్ చేస్తున్నాను, ఇడ్లీ విత్ చట్నీ. సో తనకి ఏంటంటే ఈరోజు బాక్స్ వద్దన్నారనమాట. వాళ్ళకి ఆఫీస్లోనే, అంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడే. అంటే ఇంకా నేను లంచ్ తనకేం పెట్టలేదు, ఓన్లీ బాబు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే నా కోసం కూడా ఇంకా లంచ్కి మిగిలింది నేను తినేస్తానమాట. సో తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, అలాగే మా బాబుని లేపానమాట. స్కూల్కి టైం అవుతుంది కదా, ఒక 2-3 సార్లు లేపితే తప్ప వాళ్ళు లేవరు. పాపం పిల్లలు కదండి, వాళ్ళకు మార్నింగే లేవడం అనేది ఒక ఏమంటారు పెద్ద టాస్క్ లాగా అనమాట. నిద్ర లేచి రెడీ అవ్వడము, ఇంకా ఇప్పుడే కదా మనకి స్కూల్ కూడా స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడ రైతా ప్రిపేర్ చేస్తున్నానండి. కర్డ్ తీసుకొని ముందైతే మంచిగా బీట్ చేస్తాను సాల్ట్ వేసి, తర్వాత అందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు, అలాగే ఆనియన్, కొత్తిమీర వేస్తాను. పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది, సన్నగా తరిగినవి. బట్ మా బాబుకి ఇష్టం ఉండదని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటానన్నమాట. టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. సో అవి కూడా వేసి కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీని మీకు తగ్గినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బీట్ చేసి పెట్టుకుంటా, అంతే అండి, రైతా అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా మా హస్బెండ్కి టైం అయిపోయింది ఆఫీస్కి, తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా బాబుని చూసుకోవాలి. వాడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసుకొని ఇంకా స్కూల్ యూనిఫామ్, ఐడి కార్డు, అలాగే బాక్స్ పెట్టడము, ఇంకా మిగతా పనులన్నీ ఉంటాయన్నమాట. మా బాబుకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ నేను బాక్స్లో పెట్టి పంపిస్తానండి, తను ఇంట్లో తినడు. నేను అంతకుముందు కూడా చెప్పాను కదండి, వాడికి ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట బస్ ఎక్కిన తర్వాత, ఏదైనా తినేసి బస్ ఎక్కితే. సో అందుకోసం అని చెప్పేసి నేను కంపల్సరీగా బాక్స్ క్యారీ చేపిస్తానన్నమాట.
వాళ్ళకి ఫస్ట్ అవర్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇస్తారనమాట. సో ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉంటుంది, అప్పుడు తినేస్తాడు. తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసేస్తాడనమాట. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ విత్ పల్లి చట్నీ సపరేట్గా పెట్టాను. ఇడ్లీ ఒక బాక్స్లో, పల్లి చట్నీ ఒక బాక్స్లో. అండ్ నెక్స్ట్ రైతా కోసము స్టీల్ బాక్సెస్ వెతుకుతున్నాను అనమాట. చాలా ఉన్నాయి మా వాడికి పెట్టడానికి బాక్సెస్ నా దగ్గర. సో ఏ సైజ్ అయితే బాగుంటుంది, ఎంత క్వాంటిటీ కావాలని అందులో వెతికి తీస్తున్నాను అనమాట. సో రైతా పెట్టేశాను. అండ్ పులావ్ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అది జస్ట్ మనకి ప్రెషర్ వెళ్ళిపోతే వేడివేడిగా పులావ్ రైస్ కూడా మనం బాక్స్లో పెట్టేయడమే. బాక్స్లో పెట్టిన తర్వాత కాసేపు అలా కొంచెం గాలికి ఉంచాలండి. మరీ వేడి రైస్ బాక్స్లో పెట్టి వెంటనే లిడ్ క్లోజ్ చేయకూడదు అంటారు. వీలైతే కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచేసి ఆ తర్వాత మనం లిడ్ పెట్టేసుకుంటే బెటర్. బట్ మార్నింగ్ హడావుడిలో మనకు అంత టైం దొరకదు కదా. బట్ బాక్స్లో పెట్టిన తర్వాత నేను ఒక 10 minutes అలా ఓపెన్గానే పెట్టేస్తానండి, కొంచెం వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. సో మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి. మార్నింగ్ 5 నుండి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10 అవుతుందన్నమాట. అంటే 5 నుండి స్టార్ట్ చేసి వంట చేయడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ బాక్స్ ప్యాకింగ్ చేయడము, మా హస్బెండ్ని చూసుకోవడము, అలాగే బాబుని రెడీ చేయడము, వాడికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సెట్ చేసుకొని అండ్ లంచ్ బాక్స్ ప్యాకింగ్ అదంతా చేసి వాడిని స్కూల్కి పంపించిన తర్వాత నేను కాఫీ తాగి అలా బయటికి వెళ్ళి కాసేపు వాకింగ్ చేసి వచ్చే వరకు నాకు ఆల్మోస్ట్ ఇంకేమైనా పనులు ఉంటాయి కదండి, డిష్ వాషర్లో గిన్నెలు వేయడము అండ్ ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చూసుకునేసరికి 10 అవుతుందన్నమాట నేను ఫ్రీ అయ్యేసరికి. సో మార్నింగ్ 5 to 10 అనేది ఒక బిజీ స్కెడ్యూల్ అయిపోయిందండి వర్కింగ్ డేస్లో నాకైతే, స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుండి అనమాట. అంతకుముందు ఇంత హెక్టిక్గా ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే చాలా హెక్టిక్ అండ్ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది మార్నింగ్ రొటీన్ అనేది. సో ఇక్కడ రైస్ కూడా కొంచెం చల్లబడిపోయిందండి. నేను ఇంకా బాక్స్ క్లోజ్ చేసి పెడుతున్నాను, టైం అయిపోతుందన్నమాట. సో ఇంకా తప్పదు. లంచ్ బాక్స్, అలాగే రైతా అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక బాక్స్, అలాగే చట్నీకి ఒక చిన్న డబ్బా అనమాట. అండ్ స్పూన్ కంపల్సరిగా పెడతాను అండ్ ఒక చిన్న టవల్ పెడతాను అనమాట. సో ఏదైనా తుడుచుకోవడానికైనా తినేటప్పుడు కూడా పైన పెట్టుకొని తింటే ఏంటంటే డ్రెస్సెస్కి అంటకుండా బాగుంటుంది కదా. అలాగే ఒక వాటర్ బాటిల్ నింపేసి పెడతానమాట. సో ఈ వాటర్ బాటిల్లో వాటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్లో రీఫిల్ చేసుకొని తాగుతూ ఉంటారనమాట. సో స్టీల్ వాటర్ బాటిల్లే యూస్ చేస్తాను నేను మ్యాక్సిమము. సో ఇంకా వాడిని అడుగుతున్నాను అనమాట, ఏమైనా మర్చిపోయామా, అన్నీ సర్దుకున్నావా లేదా, బుక్స్, పెన్సిల్స్, పౌచెస్ అవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి అడుగుతున్నాను. సో అన్నీ అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా వెళ్ళడమే అనమాట బస్ కోసము. సో బస్ కూడా వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉందన్నమాట. సో రూట్ మ్యాప్ అలాగే మనకి లైవ్ ట్రాకింగ్ ఉంటుంది కదా, సో అది చూసుకొని దాన్ని బట్టి మేము కిందికి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో ఇంకా బస్ దగ్గరలో ఉంది అని చెప్పేసి వెళ్ళిపోదామని కిందికైతే వెళ్తున్నాము. మా బాబునైతే స్కూల్కి పంపించేసి వచ్చేసానండి. సో ఇంకా నేను నా కోసము చేసుకోవాలి ఇంకా. సో ముందైతే కాఫీ తాగాలండి. మార్నింగ్ హడావిడిలో అస్సలు కాఫీ తాగడానికి టైమే ఉండట్లేదు. 5కి లేచినా కూడా అసలు టైం సరిపోవట్లేదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పని ఉంటూనే ఉంటుంది కదా. సో ఇద్దరు వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఇంకా మిల్క్ కాగబెట్టేసుకొని కాఫీ తాగుదామని చెప్పేసి మిల్క్ అయితే బాయిలింగ్కి పెడుతున్నాను. సో మేమైతే ప్యాకెట్ మిల్కే తాగుతున్నామండి. జనరల్గా మనకి ఎవరైనా పాలు పోసే వాళ్ళు ఉంటే తెచ్చిస్తారు కదా. సో అలా కొంచెం అవైలబిలిటీ తక్కువ ఇక్కడ. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే టైంకి రారనమాట. సో లేట్గా 11కి వస్తారు, అప్పుడప్పుడు ఏంటంటే నైట్ పోస్తారనమాట. సో అది నాకు స్కెడ్యూల్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదని చెప్పేసి నేను ఇంకా ప్యాకెట్ మిల్కే తాగుతున్నాను. హెరిటేజ్ మిల్క్ తాగుతామన్నమాట.
సో ఇంకా ఏదైనా తాగొచ్చు. ఇంకా ప్యాకెట్ మిల్క్ అంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, అందులో మంచివి చెడ్డవి అనేవి ఇంకా ఏమీ లేదు, ఆప్షన్ లేదు కాబట్టి ప్యాకెట్ మిల్క్ తాగడం అంతే అనమాట. మిల్క్ బాయిలింగ్కి పెట్టేశాను కదండి. సో టిఫిన్ ఎలాగో రెడీగా ఉంది కదా, ముందైతే ఇడ్లీ తినేద్దామని చెప్పేసి మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ అయితే తినేసాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత ఇంకా కాఫీ చేసుకొని తాగేసి నెక్స్ట్ ఇంకా వాకింగ్కి వెళ్ళాలి. డైలీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, అలాగే చపాతి, అలాగే ఊతప్పము అండ్ పొంగనాలు అంటారు కదా, గుంత పొంగనాలు, అలాగే ఇవే చేస్తున్నాను మ్యాక్సిమమ్. సో పెసరట్టు ఉప్మా చేయాలని ఉంది, ఒకసారి ట్రై చేయాలి. అంటే మేము చాలా తక్కువ తింటామన్నమాట పెసరట్టు ఉప్మా. నాకు ఇష్టమే కానీ మా ఇంట్లో అందరు తినరు. సో అందుకోసమని అది చేయడం తక్కువ, బట్ చేయాలండి. చాలా డేస్ అయిపోయింది, తినాలనిపిస్తుంది నాకు కూడా. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకేముంటాయండి, ఇవే ఉంటాయి కదా, ఇడ్లీలు, దోశలు, వడలు అయితే మేము చాలా తక్కువగా తింటాము. మా బాబుకి ఇష్టమే కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఒకసారి రేర్గా చేస్తాను. వడలైనా పూరీలైనా ఇవి చాలా రేర్ అనమాట. సో తక్కువ ఆయిల్ వేసి చేసేవే చేస్తానన్నమాట. సో నా కాఫీ కూడా రెడీ అయిపోయింది. సో కాఫీ కూడా ఇంకా తాగేసి హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవుతానన్నమాట. ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళానండి. సో డైలీ వాక్ చేస్తాను నేను. ఇప్పుడు ఫ్రైడే కూడా వాక్ చేస్తున్నాను మ్యాక్సిమం, ఎందుకంటే సండే అయితే తప్పకుండా హాలిడే అనమాట. ఇంకా హాలిడే కాబట్టి నేను ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేను అసలు చేయనమాట వాకింగ్. ఆ రోజు ఏంటంటే ఎక్కువ పనులు ఉంటాయి. సో అందుకని చెప్పేసి సండే మటుకు హాలిడే అండ్ ఎవ్రీడే చేస్తాను. కమ్యూనిటీ చుట్టూ ఒక 5 రౌండ్స్ వేస్తాను. కరెక్ట్గా నాకు డైలీ కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీకి అది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో వాకింగ్కి వెళ్తూ ఉంటే ఇలా ఇక్కడ ఏంటంటే మా కమ్యూనిటీలో ల్యాండ్స్కేపింగ్ చాలా బాగుంటుందండి. సో మంచి మంచి ఫ్లోరల్ ప్లాంట్స్, అలాగే గ్రీనరీ, అదంతా బాగుంటుందన్నమాట. సో అది చూసుకుంటూ అయినా సరే వాక్ చేస్తే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. సో నాకు అలా ఇష్టము. సో అందుకోసమే నేను వాకింగ్ అనేది డైలీ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ కాసేపు అలా వాక్ చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చుంటానమాట. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ప్లాంట్స్ ఉంటాయి, మంచి గాలి వస్తుంది, సీటింగ్ ఏరియా కూడా బాగుంటుందన్నమాట. సో అలా ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీగా వాకింగ్ అయిపోయిన తర్వాత అలా కాసేపు కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అవుతానన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ కోసము స్పెండ్ చేయాలి. సో మనం లేడీస్ ఏంటంటే ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నాం కదా, ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూనే ఉంటాము, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది కదా మనకి. ఆల్రెడీ అలసిపోయి ఉంటాము, మళ్ళీ బయటికి వెళ్ళి వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. బట్ ఇంట్లో చేసే పనులు సపరేట్ అండి, అదొక డిఫరెంట్ టాస్క్. మనం హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అండ్ మన హెల్త్ గురించి మనం తప్ప ఇంకెవరు కేర్ చేస్తారు చెప్పండి. సో ఇంట్లో పనుల్లోనే మనము బిజీ అయిపోయి మన హెల్త్ గురించి మనం పట్టించుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంటి పనులతో పాటు తప్పకుండా మన కోసం మనము ఫిజికల్ యాక్టివిటీ సపరేట్గా ఒక టైం కేటాయించుకొని అయితే వాకింగ్కి వెళ్ళండి, లేదు అంటే జిమ్లో జాయిన్ అయ్యి ఒక 40 మినిట్స్ అలా ఫిజికల్ యాక్టివిటీ కోసం సపరేట్గా టైం స్పెండ్ చేయాలి. మీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ టైం అంటారు, సెల్ఫ్ కేర్ అంటారు కదా. సో అలా అన్నమాట, తప్పకుండా ఉండాలండి లేడీస్కి ఎవరికైనా సరే. మనం ఏంటంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలలోనే అలా ఒక సర్కిల్లో తిరిగిపోతూ ఉంటామన్నమాట. మన కోసం మనం ఏం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించం అసలు. సో అది
కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. మనం తెలుసుకోవాలన్నమాట, మనకి ఏం కావాలి, మన హెల్త్కి ఏం కావాలి, మన బాడీ ఎలా అయితే బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, మనం ఏం ఫుడ్ తీసుకోవాలి అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ కేర్ తీసుకుంటూ కావాల్సిన ఫుడ్ తింటూ హెల్తీ ఫుడ్ తింటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మంచిగా లైఫ్ లీడ్ చేయాలి. సో అప్పుడే మనకి బ్రెయిన్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. కొంచెం మన కోసం మనము టైం స్పెండ్ చేసుకున్నామనే హ్యాపీనెస్తో మనకి ప్రశాంతంగా హ్యాపీగా రిలాక్స్డ్గా కూడా ఉంటుందన్నమాట. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు ఇంటి పనులు. డిష్ వాషర్లో అన్నీ లోడ్ చేసి పెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా, సో ఆ గిన్నెలన్నీ ఉన్నాయి. సో ఈ మధ్య నేను మార్నింగ్ టైంలోనే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిషెస్ అన్నీ లోడ్ చేసి పెడుతున్నాను. నాకు డిష్ వాషర్ అయితే ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే చాలా ఈజీ అయిపోయిందండి నా పని. సో ఇలా లోడ్ చేసి పెట్టేసుకొని ఆన్ చేసి పెట్టామనుకోండి, అది ఒక 3 అవర్స్లో మనకి నీట్ అండ్ క్లీన్ వెజల్స్ రెడీ చేసి పెడుతుందన్నమాట. సో ఎలాంటి స్మెల్ ఉండదు, ఆయిల్ మరకలు ఉండవు, నీట్గా క్లీన్ అవుతాయి, డ్రైగా ఉంటాయి. మంచిగా తీసుకెళ్ళి మనం కిచెన్ క్యాబినెట్స్లో ఎక్కడున్నవి అక్కడ సర్దేసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్వీట్ పొటాటో ప్లాంట్ నేను పెంచానని చెప్పాను కదండి. స్టార్టింగ్లో ఒకసారి చూపించాను, చిన్న చిన్న లీవ్స్ స్టెమ్స్ వచ్చాయి కదా, అది చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో. నేను చూపించినప్పటికీ ఇప్పటికీ ఒక 10 days గ్యాప్ ఉంటుందండి అంతే. నేను లాస్ట్ వీడియోలో చూపించింది ఏంటంటే ఈ వీడియో తీసిన తర్వాత ఆ వీడియో తీశాను. సో ఇది ముందు వీడియో అనమాట, బట్ పోస్ట్ చేయడం తర్వాత చేశాను అనమాట. సో చూసారు కదా, వేర్లు బాగా వచ్చాయి, లీవ్స్ కూడా మనకి ఎలా అంటే స్టెమ్స్ అన్నీ ఒక క్రీపర్ లాగా వచ్చేసి భలే ఉన్నాయండి. నేను అంటే వీడియోలో చూశానమాట, ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను, బట్ నిజంగానే చాలా బాగా వర్కౌట్ అయింది. సో వేర్లు బాగా పెరిగిపోతున్నాయి, స్టెమ్స్ బాగా క్రీపర్ లాగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, కరెక్ట్ పాట్లో పెట్టాలి. గ్లాస్ పాట్ తీసుకొని వాటర్లోనే పెడదామా, లేదంటే సాయిల్ వేసి పాట్లో ప్లాంటింగ్ చేద్దామా అనేది ఆలోచిస్తున్నాను. ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఏదో ఒకటైతే కరెక్ట్గా దీన్ని చేసి మంచిగా నీట్గా పెట్టుకోవాలని ఉంది. సో చూద్దాం ఫ్యూచర్లో నేను ఏం చేస్తాననేది మీతో కూడా షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకే టేక్ కేర్, బాయ్ బాయ్.